కలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. మీరు చాలామంది వినుంటారు కన్ఫెషన్ గురించి, ఒప్పుకోలు గురించి. ఒప్పుకోలు మనం నమ్ముతాం, కానీ ఒప్పుకున్న నేను స్వస్థత నొందాను, నేను స్వస్థత నొందాను, నేను స్వస్థత నొందాను 10,000 సార్లు అంటే స్వస్థత నొందుతావా? కాదు. నువ్వు అనుట ద్వారా అయిపోదు. నీ అనుట దేని కొరకు అంటున్నావో తెలుసా? నీ విశ్వాస విధానము, నీ తలంచే విధానం మారడానికి సహాయపడడానికి నువ్వు అంటున్నావు. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ ఒక లైన్లో వస్తాయో, అలైన్మెంట్ అవుద్దో, అప్పుడు నీకు అద్భుతం నీ జీవితంలో జరగనే ఉంది. అందుకే దేవుడు యెహోషువని మరి తన యెహోషువని ఆ రాజ్యాల్ని స్వాధీనపరచుకోవడానికి పంపించక ముందు కొన్ని విషయాలు చెప్పాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ఒకసారి చూద్దాం. కానీ దానికి ముందుగా ఏమన్నా మనం ఏది చూస్తామో, ఏది మనము ఏ రకంగా ఆలోచిస్తామో దాన్ని బట్టి మనము విశ్వసిస్తాం. మనం ఏదైతే విశ్వసిస్తామో అదే మన జీవితంలో ప్రత్యక్షపడుతుంది, అదే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ జారఫెత్ విధవరాలు గురించి వ్రాయబడి ఉంది. ఆమేన్. ఈ జారఫెత్ విధవరాల దగ్గరికి దేవుడు తన ప్రవక్తని పంపించాడు. మరి ప్రవక్త వెళ్ళక ముందే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఎందుకంటే ప్రవక్తతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు? నీ కొరకు నేను ఒక ఆమెని సిద్ధపరిచాను అన్నాడు. ఆమేన్. గమనించండి, ఈమె ఏమి మొర పెడుతూ ఉండుంటుంది దేవుని దగ్గర? ప్రభువా, నేను విధవరాలు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడు నేను బ్రతకాలంటే నీ సహాయం లేనిది నేను బతకలేము. ఎందుకంటే ఇది కరువు కాలం, మా చుట్టూ అన్నీ కూడా నశించిపోతున్నాయి, అందరూ మరణిస్తున్నారు, నాకు ఉద్యోగం లేదు, తిండి లేదు, ఏమీ లేదు, ఆఖరి దశకు వస్తున్నాం ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, మీరు తర్వాత చదవచ్చా కథ, కానీ ఒకసారి వినండి ఒకసారి, ఖచ్చితంగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి, ఈ విధవరాలు మొరపెడుతుంది ఏమని? ప్రభువా, నాకు సహాయం చెయ్యి, నాకు ఆహారం అవసరం. ఏం అవసరం ఆమెకి? వాక్యం అవసరమా? కాదు, ఆహారం, తిండి కావాలి. తిండి కొరకు మొరపెడితే దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు? వాక్యమే నీ తిండి, వాక్యమే నీ అద్భుతాన్ని సృష్టించేది. అందుకే క్షయమైన దాని గురించి ప్రయాసపడద్దు అన్నాడు, అక్షయమైన దాని గురించి ప్రయాసపడాలి. ఎందుకంటే అక్షయమైనటువంటి ఈ వాక్యము నీకు కావలసిన సమస్తాన్ని సృష్టించగలదు. ఆమేన్. ఈ మొర పెడతా ఉంటే దేవుని యొక్క ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఏమన్నాడు? అమ్మా, ఒక కొద్ది గ్లాసులో నీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె నీళ్ళ కొరకు వెళ్తుంటే ఆమెను ఆపి ఏమన్నాడు? అమ్మా, నాకు కొద్ది తినడానికి తిండి ఏమన్నాడు. ఆమె ఏమంది? అయ్యా, అది తెలుగులో ఏమని ఉందో, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. తీసుకున్నామని. అప్పుడేముంది ఆమె? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. దేవుడైన యెహోవా, చూడండి, ఆమెకి యెహోవా దేవుడు తెలుసు, ఆయన దేవుని యొక్క భక్తుడని కూడా ఆమె గ్రహించింది. ఆమేన్. కాబట్టి ఆమెకి దేవునికి సంబంధం ఉందన్నమాట, దేవునితో ఆమె మాట్లాడుతుంది. తొట్టెలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దన్నవే గాని అప్పం ఒకటేనూ లేదు. అప్పం ఒక్కటి కూడా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. ఆగండి, ఏమంటుంది? అయ్యా, నీకివ్వడం దేవుడు ఎరుగు, ఇది నా ఆఖరి చివరి ఆహారం, ఇది మరణానికి నేను సిద్ధపడుతున్నాను. ప్రార్థన చేస్తుంది దేవునికి, కానీ ఏం చూస్తుంది? మరణం చూస్తుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెకి జవాబు ఇవ్వడానికి ఒక ప్రవక్తని పంపించాడు. ఎప్పుడు కూడా మనము దేవుడు ఎలా పనిచేస్తాడు అనేది మనం గ్రహించకపోతే మనం ఆయన దగ్గర నుంచి పొందలేము. దేవుడు ఎలా పనిచేస్తాడు వినండి. ప్రవక్తని పంపించాడు. ప్రవక్తని పంపించేమంటున్నాడు? ప్రవక్త ద్వారా నాకు ఇయ్యు అంటున్నాడు. ఫస్ట్
లేనోడి దగ్గర ఎవడండి తీసుకునేది? ఉంటే ఎవడన్నా ఇస్తాడు. ఆమేన్. మాట్లాడండి. లేనప్పుడు ఎలాగిస్తారు? ఆమె తలంపులో అది చివరి ఆహారం. ప్రవక్త దృష్టిలో, దేవుని దృష్టిలో అది కరువున్నంత కాలానికి పరిపూర్ణంగా ఆహారం సృష్టించే విత్తనం. ఈమె దాన్ని ఆహారంగా చూస్తే దేవుడు దాన్ని విత్తనంగా చూస్తున్నాడు. నువ్వు చూసే విధానం మారాలి, తలంచే విధానం మారాలి, విశ్వసించే విధానము మారాలి. ఎప్పుడైనా సరే నా తలంపు, నా విశ్వాస విధానాలు దేవుని వాక్యానుసారంగా లేకపోతే నేను దేవుని అద్భుతాలు నా జీవితంలో నేను చూడలేను. అందుకే క్రమముతో ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యం పొందుతూ ఉండాలి. మనం కరెక్ట్ చేసుకుంటే దీన్ని రైట్ చేస్తూనే ఉండాలి మన మనస్సుని, మన తలంచే విధానం. అందుకే యెహోషువని దేవుడు ఎప్పుడైతే తన ప్రజలకు నాయకుడిగా ఎన్నుకున్నాడో, ఆయన్ని ఈ యొక్క రాజ్యాన్ని స్వాధీనపరచుకోమని ఆయన్ని నడిపించాడో, ఆయన ఒక మాట చెప్పాడు 6వ వచనంలో 7వ వచనంలో, భయపడకము ధైర్యముగా ఉండు అన్నాడు. అయితే 8వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుందంటే చూడండి, thou shalt make thy way prosperous and thou shalt have good success. నీ మార్గం వర్ధిల్ల చేసుకుని నీ మార్గం వర్ధిల్ల చేసుకుందువు, చక్కగా ప్రవర్తించదు. చక్కగా ప్రవర్తించదు. జాగ్రత్త వినండి. నీ మార్గము ఏమన్నా, నీ మార్గం వర్ధిల్ల చేసుకుంటావు అన్నాడు. నేను చేస్తాను అంటలే దేవుడు, నీవు చేసుకుంటావు అంటున్నాడు. ఆమేన్. ఏం చేస్తే ఇలాగవుద్ది? తన వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం ఎంతసేపు? దివారాత్రములు ధ్యానించాలంటాడు. అంటే ఏంటి దీని అర్థము? అంటే వాక్యం యొక్క ఇన్పుట్ ఎంత ఉండాలంటే, మనము తలంచే విధానము, మనం విశ్వసించే విధానము దేవుని వాక్యానుసారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము తలంచే విధానము, విశ్వసించే విధానము దేవునితో ఏకీభవిస్తాయో, మనం మాట్లాడే విధానము కూడా దేవుని వలె ఉంటుంది. హల్లెలూయా. ఏదైనా సృష్టించాలంటే దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాట విశ్వాసముతో మాట్లాడాలి. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీవు పలికెదవు. ఆమేన్. యూ షల్ స్పీక్ అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీకర్. నీ యొక్క హృదయం దాన్ని బట్టి నీ హృదయం దేంతో నిండి ఉంటుందో అదే నువ్వు ఉచ్చరిస్తావు. నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో నువ్వు నిండి ఉంటే, నీ హృదయంలో ఆ తలంపులు నిండి ఉంటే నువ్వేం మాట్లాడతావు? అవే మాట్లాడతావు. అందుకే మన జీవితాల్లో మనము జయము చూడటం లేదు. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. ఆయన ఏమన్నాడు? నీవు స్వస్థత నొందితివి అన్నాడు. అయ్యాక నాకు జ్వరం ఉంది కదా, నాకు ఈ రోగం ఉంది కదా, ఉండొచ్చు. నువ్వు ఏం నమ్ముతున్నావు? దేవుడు ఏం చెప్పాడు? కాబట్టి ఏమంటాను? నేను స్వస్థత నొంది తిని. హల్లెలూయా. హల్లెలూయా. అబద్ధం ఆడుతున్నావా? దేవుని కంటే సత్యం ఎవరు మాట్లాడగలరు చెప్పండి? దేవుడే సత్యం. ఆయన అంటున్నాడు ఏమని? నీవు స్వస్థత నొందితివి అని. ఆమేన్. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? దివారాత్రములు దీన్ని ధ్యానించాలి. ధ్యానించుట ద్వారా, ధ్యానం ఏం చేస్తుంది? మన తలంపుల్ని మారుస్తుంది, మన ఆలోచనని మారుస్తుంది, మన విశ్వాసాన్ని మారుస్తుంది. అందుకే కొన్నిసార్లు పాస్టర్ గారు ఎంతసేపు ధ్యానించాలండి? 24 గంటలు ధ్యానించాలంటే అది సాధ్యమా అని? అది కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, ఏ వాక్యము తీసుకున్నా అది ఎంత ప్రభావితం చేయాలంటే నిన్ను ఆ రకంగా నువ్వు ఆలోచించాలి. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఏమన్నాడు?
దాన్ని ధ్యానించు. అప్పుడు నువ్వు నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఎందుకు? ఆయనకి తెలుసు యెహోషువ ఎదుర్కొనేటువంటి సమస్యలు ఆయన శక్తితో ఆయన జయించలేడు, ఆయనకున్న ఆయుధాలతో వారిని ఓడించలేడు, ఆయనకున్న సామర్థ్యముతో ఆ వాగ్దాన దేశాన్ని స్వీకరించలేడు, సంపాదించుకోలేడు. కాబట్టి ఇప్పుడు దేవుని సహాయం కావాలి. మీకు కావాలా దేవుని సహాయం? ఆమేన్. అందరికి కూడా దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలి అంటే దాని అర్థం ఏంటి? నేను ఖచ్చితముగా నా యొక్క హృదయాన్ని, నా తలంపుల్ని మార్చుకోవాలి. హల్లెలూయా. This is awesome. This is Brother Cornelius, and he's coming to our church from a month, and he's 66 years old. He was saying he doesn't know from when, but it's from a long time that he has all kinds of body pains in his shoulder, in his elbows, in his knees, right down in his feet, and sometimes it feels like the pain goes from his stomach right up till the back, and he also has a severe back pain. He can't fold his legs, but as you release the word about pain, he feels that all pain has been alleviated and lifted off him. Praise right God. now. He wants to run and show us. Come on, rejoice. Shout unto the Lord, for our God is a miracle worker. Amen. Hallelujah. Can you see that? He's running around. He's excited. Amen. రక్షించబడని వారికి రక్షణ సువార్త బోధించాలి. రక్షించబడిన వారికి మనస్సు మార్పు గురించి బోధించాలి. ట్రాన్స్ఫర్మేషన్, రిన్యూవల్ ఆఫ్ ద మైండ్ గురించి బోధించాలి. మనస్సు రూపాంతరం పొందుట. ఈ రూపాంతరము పొందకపోతేనే మనము ఉన్న స్థలంలోనే ఉండి బంధించబడిన జీవితాలు జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం రూపాంతరం పొంది మన మనస్సులు మారుతాయో మన హృదయం మారుతుంది. మన హృదయం మారినప్పుడు మన విశ్వాస విధానం మారుతుంది. విశ్వాస విధానం మారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఎప్పుడైతే మనము ఏకీభవిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క శక్తిని అనుభవించగలం. సామెతలు 4వ అధ్యాయం 20వ వచనంకి వెళ్దాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నా కుమారుడా, నా వాక్యములు, నా మాటలను ఆలకింపు, నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని. చూసారా ఏమంటాడు? నా మాటలు జాగ్రత్తగా విను, నీ చెవుల్లోనే ఉంచుకో, నీ నేత్రముల ముందే ఉంచుకో, నీ హృదయమందు వాటిని భద్రము, నీ హృదయమందు దాన్ని భద్రపరచుకో. దొరికిన వారికి అవి జీవమును. హల్లెలూయా. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ రాశానండి, వినండి. మెడిటేషన్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ త్రూ విచ్ ద ఇన్నర్ ఇమేజరీ ఇస్ చేంజ్డ్. ఆ యొక్క ధ్యానించుట వలన ఏమైందంటే మన అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా మార్పు చెందుద్ది. అంతరంగములో ఉన్న చిత్రాలు మారుతాయి. మనం ఎప్పుడైనా సరే మనిషి ఏదైనా చిత్ర రూపంగానే చూస్తాడు. ఏదైనా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఉదాహరణకి నేను కుక్క అన్నాను అనుకోండి, వెంటనే మీ అందరూ కూడా కుక్కను చూస్తున్నారు. కాకు ఒత్తిచ్చి కాకు ఇంకొక ఒత్తిచ్చి అది కనపడుతుందా మీ మనసులో? కాదు. కుక్క అనగానే 4 కాళ్ళు ఉన్నటువంటి ఒక జంతువు కనపడుతుందా? కనపడటం లేదా? కనపడుతుంది కదండి. వెంటనే అది వచ్చింది. ఎందుకు? మనిషి ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు చిత్రాల ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. ఇప్పుడు నేను నల్ల కుక్క అన్నాను, ఏమైంది? వెంటనే మీ మనసులో అది కలర్ బోర్డు మీద, కలర్ వాష్. ఇంతవరకు మీరు కొద్దిమంది బ్రౌన్ చూశారు, వైట్ చూశారు, బ్లాక్ చూశారు, ఇంకేదో కలర్ చూశారు. ఇప్పుడు నేను అది పెద్ద కుక్క అన్నాను, ఏమైంది? కొద్దిమంది ఇంతవరకు చిన్న కుక్కను చూశారు, ఇప్పుడు పెద్ద కుక్కను చూస్తున్నాను. మాటల ద్వారా నేను చిత్రాలు గీస్తున్నాను. ఆమేన్. ఎప్పుడైనా సరే మనం ఎదుర్కొనే సమస్యలు కూడా మనం చిత్ర రూపకంగా చూస్తాం. దేవుని మాటలు కూడా చిత్రాలే. ఇప్పుడు ఈ ధ్యానము చేయుట ద్వారా దేవుడు ఏ చిత్రం చూస్తున్నాడో ఆ చిత్రం మన హృదయంలో స్థిరపరచబడాలి. ఎంత ప్రార్థన చేయాలి? ఆ చిత్రం మారే వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన యుద్ధము బయట లేదు, మన యుద్ధము లోపల ఉంది. మన పోరాటం బయట లేదు. ప్రభువా 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 అని ప్రభు ఏదో ఇవ్వకుండా లేడు, ప్రభు ఇచ్చేశాడు. ఇప్పుడు మనం పోరాడే పోరాటం ఈ చిత్రాన్ని మార్చుకునే పోరాటం ఇది. హల్లెలూయా. నీవు ఇంకా లేమిలో ఉన్నావంటే నీ చిత్రం పాడైన చిత్రం. నీ చిత్రాన్ని నువ్వు మార్చాలి. నిన్ను నువ్వుగా ఏం చూసుకోవాలి? దేవుడు నన్ను సమృద్ధిలో జీవించాలని ఉద్దేశించాడు. కాబట్టి దేవా నాకు సమృద్ధి ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా.
ఉద్యోగం ఉందా? లేదు. చదువుకున్నావా? లేదు. ఎవరైనా ఉద్యోగం ఇస్తానని వాగ్దానం ఇచ్చారా? లేదు. మరి నువ్వు సమృద్ధిలోకి ఎలాగెళ్తావు? ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా, నన్ను సమృద్ధిలో నడిపించినందుకు నీకు స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమో రేపు పొద్దున్న తవ్వుతుంటే ఆయిల్ దొరకవచ్చు నీ భూమిలో. ఆమేన్. అలాగ అయ్యిందండి కొద్ది మందికి, దేవుని భక్తులకి. హల్లెలూయా. ఒక ఆయన ఒక ఇల్లు అమ్ముతున్నాడంట. ఆ ఇల్లుని ఆయన అమ్మేస్తుంటే ఈ దైవ భక్తుడు వెళ్ళి కొన్నాడంట. అది ఎందుకు పనికిరాదు, వేస్ట్ ఇది అని చెప్పి ఆయన అమ్మేస్తుంటే ఏదో ప్రైస్కి అని చెప్పి ఈయన కొన్నాడంట. కొన్న కొద్ది కాలానికి ఏం కొనుక్కున్నారంటే ఆయన ఇంటికిందే నూనె బావులు ఉన్నాయంట. హల్లెలూయా. ఓవర్ నైట్ మిలియనేర్. ఆమేన్. నిధులు ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. విశ్వాసము విశ్వాసము విశ్వాసం విశ్వాసం. నమ్ముతున్నాను అనడం కాదు. మీకు విశ్వాసం ఉందండి అంటాం. నిజంగా ఉందా? ఏమో. ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఒకసారంట ఒక వ్యక్తి ఈ టైట్ రోప్ అంటే తెలుసా మీకు? టైట్ సర్కస్కి వెళ్ళారా ఎప్పుడన్నా? సర్కస్లో ఒక తాడు కడతారు ఇటు నుంచి అటు. ఒక వ్యక్తి దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటే కట్టు పెట్టుకుని నడుస్తూ ఉంటారు. చూసారా? అది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. టైట్ రోప్ వాకర్ అంటారండి. ఒకసారి అంటే అమెరికాలో నయాగ్రా ఫాల్స్ మీద టైట్ రోప్ కట్టారంట. కట్టి ఒక వ్యక్తిని ఆ టైట్ రోప్ వాకర్ ఆయన నడిచాడంట. అటు జనం ఉన్నారు చాలామంది, ఇటు జనం ఉన్నారంట. అటు నుంచి ఇటు నడిచినప్పుడు అందరూ కూడా హర్షించి చప్పట్లు కొట్టి చాలా గొప్పోడు అన్నట్టు చాలా ఇచ్చేశారు. ఆయన అన్నాడంట, నేను మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడంట. నమ్ముతున్నాము అన్నారంట. సరే కానీ ఈసారి నేను నడిచేటప్పుడు ఒక వీల్ బ్యారో తీసుకొని వెళ్తాను. వీల్ బ్యారో అంటే తెలుసా? ఒక బండి లాంటిదండి. దాంట్లో ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా వేసి ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు ఇటుక లేకపోతే ఇసుక అటువంటివన్నీ వేసి నడిపించేటు చిన్న బండి. ముందు ఒక వీల్ ఉంటుంది, దానికి ఒక చక్రం ఉంటుంది. ఒకే చక్రం ఉంటుంది దానికి. దాన్ని నడిపించాలన్నమాట. లేపి నడిపిస్తారు. ఒకటేమోనంట ఇచ్చారు. ఇచ్చి రోప్ మీద, ఆ టైట్ రోప్ మీద పెట్టి అడిగాడంట, ఎంతమంది నమ్ముతున్నారు నేను ఇక్కడి నుంచి అటు ఈ టైట్ రోప్ మీద దీనితో నేను వెళ్ళగలను అని. అందరు కూడా నేను నమ్ముతున్నాను అన్నానంట. అందరు కూడా విశ్వాసం. అర్థమవుతుంది మీకు? నమ్ముతున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నారు. అయితే సరే, నిజంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. ఖచ్చితంగానా? ఖచ్చితంగా. అయితే ఎవడు మీలో మొదటి వాడు దీంట్లో కూర్చుంటాడు అన్నాడంట. ఎవ్వడూ కదలలేదు. చూసారా? అదేంటో తెలుసా? అది విశ్వాసము కాదు, అది మనస్సుతో ఏకీభవించడం. విశ్వాసం అనేది హృదయంలోంచి వచ్చేది. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం అనుకుంటే నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం కాదు. నీకు విశ్వాసం ఉంటే లేనప్పుడే ఉన్నట్టుగా ప్రవర్తించాలి. హల్లెలూయా. లేనప్పుడే ఉన్నట్టుగా ప్రవర్తించాలి. సంఘానికి వస్తారు, పాస్టర్ గారు చెప్తారు, అయ్యా ఇది దేవుడిస్తున్న సమయం, మీరు మీ విత్తనాలని మీరు ఇచ్చినట్టయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు వచ్చినా ఈ పాస్టర్ గారు డబ్బు గురించే మాట్లాడతారండి. ఈ సంఘంలో మా డబ్బే కావాలి వీళ్ళకి. మీకు అర్థం కావట్లేదు. ఆయన ప్రవక్త. మీ లేమిలోంచి మిమ్మల్ని బయటికి తేడానికి దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. మీ యొక్క పేదరికముని నుంచి మిమ్మల్ని దోచుకోవడానికి పెట్టలేదు, కానీ మిమ్మల్ని పేదరికములోంచి, లేమిలోంచి ఐశ్వర్యములోనికి నడిపించడానికి ఆయన విత్తనము కోరుతున్నాడని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అందుకే మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ఆ వాక్యాన్ని మన నేత్రాల ముందు ఉంచాలి, మన చెవుల్లో ఉంచాలి, మన హృదయంలో ఉంచాలి. మెడిటేషన్, మరొకసారి, మెడిటేషన్ ఈజ్ అ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ త్రూ విచ్ ద ఇన్నర్ ఇమేజరీ ఇస్ చేంజ్డ్. ధ్యానించడం అనేది ఆత్మీయ జీవితంలో మన యొక్క అంతరంగములో దృశ్యాలని కలిగింపజేసేది. హల్లెలూయా. కాబట్టి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు, మీరు ఎదుర్కొనేటువంటి కష్టాల్లో మీరేం చేయాలి? ఈ వాక్యముని తీసుకొని, మీరు ఎదుర్కొనే సమస్యకు వర్తించిన వాక్యాలు తీసుకొని వాటి మీద ధ్యానించాలి. దివారాత్రములు ధ్యానిస్తూ మన మనస్సులు, మనం ఆలోచించే విధానం మారడానికి మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అనేకమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలు, ఒకటి దాంట్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఉంది. కాగా
దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు దేవుడు తన యేసునందు ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నందున్న మహిమలో మీ ప్రతి అవసరమును మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. హల్లెలూయా. మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? కాబట్టి ఏం చేయాలి? మన అవసరాల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలకి అవసరాలకి తగిన వాక్యాలన్నీ వాగ్దానాలన్నీ కూడా తన వాక్యంలో ఉన్నాయి. అవి మనం ధ్యానించడం మొదలు పెట్టాలి. రాత్రింబగలు అవే మాట్లాడాలి, అవే పలకాలి, అవే వినాలి, అవే తలుస్తూ ఉండాలి. ఇది మన లోపల అంతరంగం మారి అంతరంగ చిత్రాలు మారే వరకు మనము ధ్యానిస్తూ ఉండాలి. అలాగే అనారోగ్యంలో ఉంటే దానికి మత్తయి సువార్త 8:17, 1 పేతురు 22:24 ఈ వాక్యాలన్నీ కూడా మనం నెమరు వేస్తూ వాటిని ధ్యానిస్తూ ఉండాలి. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము గురించి వ్రాయబడి ఉంది. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయితే మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీర మృతతుల్యమైనట్టును తన శరీరము మృతతుల్యమైంది, శారా గర్భమును మృతతుల్యమైంది ఆలోచించను గాని. హల్లెలూయా. ఆగండి, ఇక్కడ పరిస్థితి గమనించండి. అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యము, సారా యొక్క గర్భము మృతతుల్యం. అంటే ఇంకా వారికి పిల్లలు కనడానికి అవకాశము లేదు. అంతేనండి? అంతేనా కాదా? అయితే కన్సిడర్డ్ నాట్ హిస్ బాడీ విచ్ వాజ్ డెడ్ అని అంటే అబ్రహాము తన శరీరం మృతతుల్యమైనది కాదని గ్రహించాడు. ఆయన శరీరము మృతతుల్యం అయినను దాని మీద ధ్యాస ఉంచలేదు. దేన్ని ధ్యానించాడు? నాకు పిల్లలు కనడానికి శక్తి లేదు అనే దాని మీద ధ్యాస ఉంచకుండా పిల్లలు కనడానికి దేవుడు శక్తినిస్తాడని చెప్పి కన్సిడరింగ్ నాట్ హిస్ ఓన్ బాడీ హీ కన్సిడర్డ్ గాడ్. అంటే అతని శరీరమును చూసుకోనకుండా దేవుడే చేస్తాడని విశ్వాసం ఉంచాడు. ఆయన ఎవరి శక్తి మీద ధ్యాస ఉంచాడు? దేవుని శక్తి మీద. కాబట్టి మనము ఎదుర్కొనే సమస్య మీద మనం ధ్యానం ఉంచితే విశ్వాసము సృష్టించబడదు, కానీ చింత సృష్టించబడుతుంది. అర్థమైందా? ఎప్పుడైనా సమస్యను ఎక్కువగా ఆలోచిస్తే దాని నుంచి ఉద్భవించేది చింత. ఎప్పుడైతే వాక్యం మీద ధ్యానం చేస్తావో దాని నుంచి సృష్టించబడేది విశ్వాసం. కాబట్టి అబ్రహాము తన శరీరం మృతతుల్యమైనను సారా గర్భము మృతతుల్యమైనను దానిని పట్టించుకోకుండా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అనే దాని మీద ఆయన ధ్యాస ఉంచాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను లేమి నుంచి సమృద్ధికి నడిపించడానికి సమర్థుడు అనే దాని మీద నువ్వు ధ్యాస ఉంచు, దాన్ని నువ్వు ధ్యానించు. నువ్వు అస్వస్థత నుంచి స్వస్థతకు నడిపించడానికి సమర్థుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి శక్తిమంతుడు అనే దాని మీద ధ్యాస ఉంచు, ధ్యానముంచు. దానిని నువ్వు ధ్యానము చేయగాని లేని దాని మీద నువ్వు ధ్యానము చేయకు. హల్లెలూయా. నువ్వు జయించాలంటే, సమృద్ధిలోకి వెళ్ళాలంటే, నీ ఉన్నత స్థలం నుంచి పై మెట్టుకు వెళ్ళాలంటే, నువ్వు స్వస్థతను పొందాలంటే ముఖ్యంగా ఒకటి మర్చిపోవాలి, ఇంకొకటి గుర్తు చేసుకోవాలి. ఏది మర్చిపోవాలి? నీ లేమి గురించి మర్చిపోవాలి, నీ చచ్చిన స్థితి గురించి మర్చిపోవాలి. నీకు లేనిది అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుండు, ఆ విషయాలు మర్చిపోయి నీకు దేవుడు ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నేను పట్టుకున్నట్టయితే నేను ఖచ్చితంగా ఆయన చెప్పిన దగ్గరికి నేను వెళ్తాను, చేరతాననే నమ్మకము నీ హృదయంలో పుట్టే వరకు నువ్వు దాన్ని ధ్యానించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా అబ్రహాము దేవుని నుంచి పొందిన వాగ్దాన్ని స్వీకరించుకొని కుమారుడిని కన్నాడు. ఆమేన్. అలాగే ఏమన్నాం మనం విశ్వాసములో ముందుకెళ్ళాలంటే ముందుగా ఆయన స్వరము వింటూ ఆయన వాక్యమును ధ్యానిస్తుండగా ఏమవుద్దో తెలుసా? ఆయన స్వరమును వింటావు. హల్లెలూయా. వాక్యము ధ్యానించుట ద్వారా నువ్వు ఆయన స్వరమును వింటావు. వాక్యం వినుట ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. లేనిది ఉన్నట్టుగా మారిపోద్ది. ఏమైందండి? లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు యేసయ్య
పేతురు ఓడ వాడిన తర్వాత పేతురు, నువ్వు లోతులోకి వెళ్ళి నీ వలయ్య అన్నాడు. అయ్యా రాత్రంతా కృషించాం. రాత్రంతా ఏం చేశారండి? ప్రయాసపడ్డారు. ప్రయాసం ఎప్పుడు వచ్చిందని చెప్పాను నేను? పాపం వచ్చిన తర్వాతే ప్రయాసం అనేది వచ్చింది. చెమటోడ్చడం అనేది అప్పుడే వచ్చింది. రాత్రంతా పనిచేసామయ్యా, ఏమీ పట్టలేదు. హల్లెలూయా. కానీ నీవు చెప్పుతున్నావు కాబట్టి నేను వేస్తానన్నాడు. యేసయ్య లేకుండా, దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. రాత్రంతా వల వేస్తా ఉన్నాడు, ఉన్న చేపలు పారిపోతున్నాయి. ఇప్పుడు వాక్యం వచ్చింది, వాక్యానికి లోబడ్డాడు, స్వరము విన్నాడు, దానికి లోబడ్డాడు, వల వేసాడు, ఉన్న చేపలన్నీ వలలోకి వస్తున్నాయి. హల్లెలూయా. తారుమారుగా మారిపోయింది. ఆమేన్. ఎప్పుడు ఆయన విశ్వాసం, వాక్యం మీద విశ్వాసం ఉంచి నడిచినప్పుడు నీవు ఆశీర్వదించబడి నీ సమృద్ధి జీవితంలోకి నువ్వు నడవగలవు. ఆమేన్. ఆశీర్వదించబడ్డారా? మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.